ఇప్పుడు దానికి తీవ్రవాదులకు ఏమైనా సంబంధం ఉందా బ్రెడ్కు? ఏమైనా సంబంధం ఉందా? దానికి ఒక ముస్లిం, ఇప్పుడు నువ్వైతే హిందువే కదా, అవును నువ్వు హిందువే కదా, అవును, నీకు తొందరగా పిల్లలు పుట్టాలనుకుంటే ఇంక 2 పళ్ళు ఎక్కువ తిను. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి పర్టికులర్ ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ, పర్టికులర్ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మీరు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సర్వమత ప్రజల మధ్య ఒక చిచ్చు పెట్టి మతకలహాలు పెట్టి ఇప్పుడు దాన్ని ఏమైనా ఊంచి ఇచ్చిందా? ఇయ్యలే కదా, ఆయన ఇచ్చాడు కదా. ఆ పోనీ ఆయన ఎక్కడన్నా ఊంచి ఇచ్చినట్టు ఉందా? ఇప్పుడు నాగబాబు కూడా వెళ్ళి ఏ ముస్లిం కూడా ఉంచకుండా ఇయ్యడండి, హలాల్ చేయకుండా ఇయ్యడండి అంటున్నామే. ఎవరో తెలియదాం ఆంధ్ర మాట, సోషల్ మీడియా ఏమో తెలియదాం ఆంధ్ర మాట, కానీ ఆంధ్ర ఇక్కడ అవు కదా, తెలంగాణ అవు కదా, ఇక్కడ సంబంధం లేదు. సారీ, మా తెలంగాణలో ఎవరు అట్లా చేయరు, ఓకేనా? అంటుంది అట్లా. నార్త్ ఇక్కడ వాళ్ళు కదా అసలు, వాళ్ళు ఇటువంటి భావజాలం కలిగిన వాళ్ళంతా నార్త్ అయి ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడ మా సంబంధం లేదు. ఎవరు వచ్చినా మా సమ్మక్క రాణిస్తుంది. కాబట్టి ఇటువంటి కమ్యూనల్ వైలెన్స్లు నువ్వు మా జాతరలో క్రియేట్ చేసి పర్టికులర్ మతాన్ని టార్గెట్ చేయడానికి గల అంతర్యం ఏంటంటే, నిజంగా సమ్మక్క సారక్క జాతర ఎవరి జాతర? ఆదివాసుల వనదేవతల జాతర. 700 ఏళ్ల కింద గిరిజనుల జాతర. మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు, కమ్మరాజులు, ఓకేనా, కమ్మరాజుల పైన సమ్మక్క సారక్కలు యుద్ధం చేసి ఏమంటారు, అక్కడ అమరులు అయితే చచ్చిపోతే ఆడ ఏమంటారు వాళ్ళు గిరిజన దేవతలుగా వెలిసిరు అనేది భక్తుల నమ్మకం, ఆదివాసుల నమ్మకం. చిన్నగా చెప్తా మీకు. ఈ అడవి మాది, ఈ అడవిలో ఉన్నటువంటి సంపద మాది, దీనిపైన హక్కు మాది, అధికారం మాది, నీకు ఎందుకు కట్టాలనే, శిస్తు ఎందుకు కట్టాలి, పన్ను ఎందుకు కట్టాలి అని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధం చేసిరు వీళ్ళు, ఓకేనా. దాంట్లో భాగంగా సమ్మక్క సారక్కలు అనేటువంటి వ్యక్తులు కనపడుకుంటారు, మనుషులు కనపల్లే ఆ చెట్టు దగ్గర వాళ్ళ ఏదో ఆనవాళ్ళు, గాజులో లేకపోతే ఏదో చిన్న ఆనవాళ్ళు దొరికితే నా తల్లి సమ్మక్క ఈడ సారక్క ఈడ పడ్డదని ఆ ఏమంటారు ఆదివాసులు లేకపోతే గిరిజనులు, గోండులు, కోయలు అందరూ వాళ్ళ నమ్మకంతో ప్రతి సంవత్సరం 700 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అడిగిపోయి నా బిడ్డో నా తల్లిలో మమ్మల్ని కాపాడటానికి నువ్వు వాళ్ళతో పెద్దలతో పోరాటం చేసినాడు. నీకు మా దానికి సంబంధం ఏంది? సమ్మక్క సారక్క చరిత్ర ఎక్కడన్నా ఏ రామాయణంలో కానీ, ఏ మహాభారతంలో కానీ, ఏ ఋగ్వేదంలో కానీ, ఏ సనాతన ధర్మంలో కానీ, ఏ బైబుల్లో కానీ, ఏ ఖురాన్లో కానీ ఉందా? ఉందా? లేదు. మరి ఆమె చెప్పే ధర్మానికి మా ధర్మానికి సంబంధం ఏంది? సమ్మక్క సారక్క జాతర దేనికి జరుగుతుంది? దేనికి జరుగుతుంది? సమ్మక్క వచ్చేది పేదలు, గిరిజనులు, ఆదివాసులు వాళ్ళని ఆగం చేయడానికే ఇట్లాంటి తీసుకొచ్చి ఆగం చేస్తున్నారు అనేది ఎవరో ఆమె మాట్లాడుతుంది. మరి సోషల్ మీడియా పేరు ఆమె రావద్దు జాతరకు, ఆమె మాత్రమే రావద్దు జాతరకు, ఎవరైనా రావచ్చు మా జాతరకు. అరే న్యూజిలాండ్ నుంచి ఒక తెగ వచ్చిందండి, ఒక ఆదివాసీ తెగ, వాళ్ళు డాన్సులు సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఆచరించినా లేదా? వాళ్ళు కూడా మా బంధం ఎక్కడో మాకు బంధం ఉన్నదని చెప్పిరా లేదా? సీతక్క పిలిపించుకుందా లేదా? వాళ్ళే ఏమైనా జిహాద్ చేయడానికి వచ్చిరా? మరి వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వారు పోతారు కదా, అన్ని మతాలు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు. మన తెలంగాణ అద్భుతమైనటువంటి జాతర కదా. నువ్వు ఎవరికి మచ్చ తీసుకురావడం కోసం ఈ పని చేసావు? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు అర్థమైందా? ఆంధ్ర నాయకులు ఈ జాతరకు వాళ్ళ ధర్మానికి ఏమైనా సంబంధం లేదు. మీకు స్పష్టంగా చెప్పిన ఉంటే కనుక మా సమ్మక్క సారక్కలు మీరు రాసుకున్నటువంటి గ్రంథాలలో కానీ మీ దాంట్లో మిమ్మల్ని అయితే మేము వద్దాలే కదా. నువ్వు మొక్కో, నువ్వెందుకు ఆపాదించుకుంటున్నావు? అసలు కమ్మరాజులు నువ్వు చౌదరి అని చెప్పుకుంటున్నావు, చంపిందే నీ కులపోలు, నీకేం పని? సమ్మక్క సారక్క చంపింది కమ్మరాజులు కదా, కమ్మరాజు. మరి చౌదరి అని చెప్పుకున్నప్పుడు ఏమో కులపోలే కదా, నువ్వు చంపి నువ్వే పోయి వాళ్ళకి ఏదో సానుభూతి తెలియజేసినట్టు నీకేం సంబంధం? నిజంగా నువ్వు రావాలనుకుంటే రా, తప్పులేదు, దండం పెట్టుకో, తల్లి అని మొక్కుకో, నీ కోరికలు ఏమన్నా ఉంటే కోరుకో, తీర్చుద్ది. కాబట్టి వద్దని అంటలే మేము, రమ్మని మేము మాకు అటువంటి యాక్చువల్ నాకు బాధ అనిపి ఎందుకు పోయినానంటే, అలీ మళ్ళీ వస్తావా మా జాతరగా అని అడిగిన. వలిని అడిగితే ఏమన్నాడు? సమ్మక్క సారక్కలే నన్ను దీవించారన్న. నిజంగా సమ్మక్క సారక్కల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ రోజు సమాజం నుంచి ఇంత ఆదరణ లభిస్తుంది. నేను ఎవరి పొట్టగొట్టేటోని కాదన్నా, నాకు ఎటువంటి చెడు ఆలోచన లేదన్న. ఈ ఇల్లు మాది, ఈ బన్ను ఇగో మా అమ్మ అక్కడ మా అత్త మామలు తయారు చేస్తారు చూడండి అన్న అని అన్నాడు. మీలాంటి జర్నలిస్టులు మిత్రులు వస్తే కెమెరాలు పెట్టి మొత్తం చూసిరు. మరి సమ్మక్క సారక్కల ఆశీర్వాదం ఉండబట్టే కదా ఏమంటారు ఆయనకి ఇంత మద్దతు లభించింది. మరి నువ్వు నిజంగా డూప్లికేట్ భక్తురాలువా, లేకపోతే నువ్వు ఈ తెలంగాణ పైన సౌత్ ఇండియా పైన నీతో ఎవరన్నా కుట్రలు చేపిస్తున్నారా? నీ వెనకాల ఎవరు దాగున్నారో చెప్పాలి, ఏ శక్తులు దాగున్నాయో చెప్పాలి. ఆయన వెనకాలైతే ఏ శక్తులు లేవు. కాబట్టి మేమంటున్నాం, నకిలీ ఏమంటారు నాణ్యత లేనటువంటి ఆహారం అమ్మితే, లేకపోతే క్వాలిటీ లేనటువంటి ఫుడ్ అమ్మితే
చర్యలు తీసుకోండి, మేము వద్దనంటలే. కానీ ముస్లింల మీదనే చర్యలు తీసుకోవాలా, క్రైస్తవుల మీద చర్యలు అనిపించింది అంటే ఇప్పుడు ఆ తేజస్వి న్యూస్ అనేది మొన్ననే స్టార్ట్ అయింది, నాకు తెలియదు. మొన్ననే స్టార్ట్ అయింది ఛానల్. ఓకే, ఛానల్ లేవాలంటే వ్యూస్ రావాలంటే కాంట్రవర్సీలు చేయాలి. పోయి నరేంద్ర మోడీ గల్ల పట్టుకో. అయితే ఈ కాంట్రవర్సీ సమ్మక్క సారక్క జాతర నుంచి స్టార్ట్ అయింది. మీరు గమనించండి, ఆ ఛానల్ ఇట్లా స్క్రోల్ చేయండి, బీజేపీకి సంబంధించిన వీడియోలు, బీజేపీకి సపోర్టెడ్ గా వీడియోలు, పంచాయతీలు కాంట్రవర్సీలు ఇవే ఉంటాయి. అంతే, టోపీ పెట్టుకున్న మొత్తం మీద ఒక 50 వీడియోలు కూడా ఉండవు ఆ ఛానల్. నీకు నిజంగా అంత కాంట్రవర్సీ కావాలనుకుంటే నేను కూడా అదే కోరుకుంటున్నా. ఎప్పుడు ఇస్తావు? నేనేమంటున్నా, 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? 2 లక్షల ఉద్యోగాలు, సరే 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు అని గల్లా పట్టుకో. నేను వస్తా. హిందువులకి ఎప్పుడు ఇస్తావు అని అడుగు. ఇల్లు లేనటువంటి పేదల హిందువులకు ఎప్పుడు ఇండ్లు ఇస్తావు అని గల్లా పట్టుకో. ఎవరిది? నరేంద్ర మోడీ గారిది. ఎందుకు? మనం కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్నా ఆయన. అక్కడ ఉండాలి కదా, అప్పుడు ప్రజల ప్రయోజనం కోసం నువ్వు పనిచేసింది అనవైతు. కానీ మత కలహాలు సృష్టించి ఒక మతాన్ని టార్గెట్ చేసి మా తెలంగాణ జాతరలో ఏమంటారు ఇతరులకు అవమానం జరిగింది అనేటువంటి మచ్చని మా తెలంగాణకు తీసుకురావడం కోసం కాంట్రవర్సీ చేస్తాను. నీకు ఎవరు సబ్స్టిట్యూట్. నువ్వు నిజంగా నీకు కాంట్రవర్సీ కావాలనుకుంటే కనుక నేను చెప్పిన చూసినా అని ఆయన గల్లబట్టుకో. ఆయన గల్లబట్టుకుని అడుగు. మన తెలంగాణకు రావాల్సినటువంటి అడుగు. నువ్వు తెలంగాణ కూడా కాదు కదా, దేశ ప్రజలందరికీ హామీ ఇచ్చాను ఆయన. 12 ఏళ్ళు అయింది. తీవ్రవాదులను ఎప్పుడు అంతం చేస్తావు? నీ వల్ల పుల్వామా జవాన్లు చచ్చిపోయారు అని గల్లబట్టుకో. అవసరమైతే 2 బీకు కేసు అయితే నేను నడిపిస్తా. కాబట్టి పనిచేసేదే బీజేపీ కోసం, వాళ్ళని గల్లాడబడతారు. మరి వాళ్ళు సోషల్ యాక్టివిస్టులు ఎట్లయితారు? నాకు ఈ మధ్య చూస్తున్నా, ఆమె ఇంతకు ముందు ఏదో ఎథిస్ట్ అన్నదంట, నేను సైకాలజిస్ట్ అన్న. సైకాలజిస్టులు అందరు కలిసి నీ ఈ పంత జర్నలిస్ట్ అని కూడా చెప్పుకుంటుంది. ఫస్ట్ ఏమో సైకాలజిస్ట్ అన్నదంట. వాళ్ళందరూ సైకాలజిస్టులు అందరూ నువ్వు సైకో చేస్తున్నావు, నువ్వేం సైకాలజిస్టులను తిరగబడితే లేదు నేను జర్నలిస్ట్ అన్నదట. జర్నలిస్ట్ ఇప్పుడు జర్నలిస్టులను తిరగబడితే నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను. మరి ఇంకేం నెత్తులు జర్నలిజం డెఫినేషన్ అర్థం లేకుండా చేస్తున్నారు అందరూ. నువ్వు చెప్పాడు. నేను ఏమంటున్నా అంటే అన్న, ఒక పేదోడికి ఒక పెద్దోడికి గొడవ జరిగింది అనుకో, మనం పేదోడి వైపు ఉండాలి. తప్పు ఎవరిదైనా సరే. పోయినసారి వాడు పేదోడు తెలియక తప్పు చేసిండు, బాంచందురా చూడు పెద్ద మనిషి చేసుకో తప్పు చేసిండు అని మనం ఎవడు పేదోడు తప్పు చేస్తే ఒక పెద్దోనికి ఏమంటారు ఒక పేదోనికి గొడవ జరిగింది అనుకో, నిజంగానే ఇది జరిగింది అనుకో, సారీ పేదోనికి గొడవ జరిగింది అనుకో, సర్దు మనసాలి. అరే వద్దురా నాయన వాడి పేదోడు నువ్వు పేదోడు, సర్దు మనసాలి. నువ్వు ఎవడి మీద నీ ప్రతాపం?